నమస్కారం, వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చిన హైడ్రా. కావూరు హిల్స్ పార్క్ స్థలంలోని అక్రమ షెడ్లను కూల్చిన హైడ్రా. పోక్సో చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోల నిల్వ పోక్సో చట్టం ప్రకారం నేరమన్న సుప్రీం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో టీటీడీ ఈవో సమావేశం. శాస్త్రోక్తమైన నియమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్న ఈవో. హైడ్రాతో ప్రజలు భయపడిపోతున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణ. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హైడ్రా దూసుకెళ్తోంది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. మధ్యలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన హైడ్రా ఆదివారం నుంచి మళ్లీ కూల్చివేతలు ప్రారంభించింది. సోమవారం మాదాపూర్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. కావూరు హిల్స్ పార్క్ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు పూర్తి చేశారు. కావూరు హిల్స్ పార్క్ లో ఉన్న స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించిన చోట కావూరు హిల్స్ పార్క్ అని బోర్డు కూడా పెట్టారు. కాగా కావూరు హిల్స్ అసోసియేషన్ నుంచి 25 సంవత్సరాలు తమకు లీజుకి ఇచ్చిందని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. గడువు ముగియక ముందే నిర్మాణాలు తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం హైడ్రా అమీన్పూర్తో పాటు కూకట్పల్లిలో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడ, కృష్ణారెడ్డిపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను పడగొట్టింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హైడ్రా దూసుకెళ్తోంది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. మధ్యలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన హైడ్రా ఆదివారం నుంచి మళ్లీ కూల్చివేతలు ప్రారంభించింది. సోమవారం మాదాపూర్లోని అక్రమ కట్టడాలను కూల్చివేసింది. కావూరు హిల్స్ పార్క్ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేయించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు పూర్తి చేశారు. కావూరు హిల్స్ పార్క్ లో ఉన్న స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించిన చోట కావూరు హిల్స్ పార్క్ అని బోర్డు కూడా పెట్టారు. కాగా కావూరు హిల్స్ అసోసియేషన్ నుంచి 25 సంవత్సరాలు తమకు లీజుకి ఇచ్చిందని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. గడువు ముగియక ముందే నిర్మాణాలు తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం హైడ్రా అమీన్పూర్తో పాటు కూకట్పల్లిలో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడ, కృష్ణారెడ్డిపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను పడగొట్టింది.
బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవటం పోక్సో చట్టం కింద నేరమేనని చెప్పుకొచ్చింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును జారీ చేయడంలో ఘోర తప్పిదం చేసిందని పేర్కొంది. అలాగే పోక్సో చట్టం కింద సెక్షన్ 15 ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ ను వీక్షించడం మాత్రమే కాదు, నిల్వ చేసుకోవడం కూడా నేరమే అని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును తీవ్ర తప్పిదంగా పేర్కొంది. ఇక ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేస్తూ క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగించాలని తెలిపింది. పనిలో పనిగా కోర్టులు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు సూచనలు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవటం పోక్సో చట్టం కింద నేరమేనని చెప్పుకొచ్చింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును జారీ చేయడంలో ఘోర తప్పిదం చేసిందని పేర్కొంది. అలాగే పోక్సో చట్టం సెక్షన్ 15 ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ ను వీక్షించడం మాత్రమే కాదు, నిల్వ చేసుకోవడం కూడా నేరమేనని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును తీవ్ర తప్పిదంగా పేర్కొంది. ఇక ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేస్తూ క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగించాలని తెలిపింది. పనిలో పనిగా కోర్టులు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దని సుప్రీంకోర్టు సూచనలు జారీ చేసింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలారావు సమావేశమయ్యారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలు అందించారు. పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీతో కూడిందని, అందులో జంతు అవశేషాలు ఉన్నాయనే అంశంపై ఈవో పలు వివరాలు ఉప ముఖ్యమంత్రికి చెప్పారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను వివరించారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం, శ్రీవారి ప్రసాదాల తయారీలో నిబంధనలను, శాస్త్రోక్తమైన నియమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఈవో తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం, ఆదివారం వస్తుందంటే హైదరాబాద్ లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. హైడ్రా కూల్చివేతలు చేశాక డెబ్రెస్ తీసివేయకుండా చెత్తను జమ చేస్తున్నారని, వాటిని తీయకుండా చెరువును ఏ విధంగా కాపాడుతారని ప్రశ్నించారు. నల్ల చెరువులో నిన్న కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందిందని, పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేయనున్నారని,
చెరువులో పట్టాలు ఉన్నవారికి నష్టపరిహారం చెల్లించి ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకుని చెరువులను కాపాడుతూ అభివృద్ధి చేయాలని సూచించారు. అయితే హైడ్రా కమిషనర్ గారు మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నాడు. నేను కమిషనర్ అని అడుగుతున్న సూటి ప్రశ్న హైడ్రా కమిషనర్ గారిని ప్రభుత్వాన్ని. నల్లజెరువు అనేటటువంటిది ఏదైతే ఉందో కుక్కట్పల్లి గ్రామంలో అది 27 ఎకరాల ల్యాండ్. అందులో ఉన్నటువంటిది 7 ఎకరాల 30 గుంటలు సిక్కం ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. 19 ఎకరాల 10 గుంటలు అది పట్టదారులకు సంబంధించినటువంటి ల్యాండ్. మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా, లేకపోతే అట్టనే డైరెక్ట్ స్వాధీనం చేసుకుంటున్నావా? నేను అడుగుతా ఉన్నాను కమిషనర్ గారిని, మీరు గూరగొట్టడం స్వాధీనం చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ అంటేనేమో స్వాధీనం చేసుకుంటారు అంటారు. పట్ట ల్యాండ్ అనేటటువంటి స్వాధీనం చేసే అధికారం మీకు లేదు. ఇది హైదరాబాద్ నగరం డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెర్లలో పట్టదారులు చాలా ఉన్నారు. నేను ఎప్పటి నుంచో కూడా చెప్పాను, గతంలో చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తా ఉన్నా. పట్టదారులకు కూడా టీడీఆర్ ఇచ్చైనా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుంటే ఆ ఎక్వైర్ దాన్ని చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో నల్లజెరువులో చేశారు, ఆ నల్లజెరువులో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప నేను కొన్ని ఛానల్స్ చూపెట్టాయి, నాకు చాలా బాధ కలిగింది. మరి ఆ ఛానల్స్ కూడా ఆలోచన చేయాలి. నల్లజెరువుని ఎమ్మెల్యే గారు పక్కకి వెళ్ళి పట్టించుకోలేరు. ఒకటి మీకు కూడా చెప్తాను, విలేకరు చాలా మంది తెలుసు. ఇక్కడ నల్లజెరువులో మొట్టమొదటిసారిగా 17 చుట్టుముట్టు కట్టేశారు. కంప్లీట్ చుట్టుముట్టు కట్టేస్తే జిహెచ్ఎంసీ ద్వారా 2 కోట్లు శాంక్షన్ చేసి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట ఎస్సీపేటలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుణ్ణి నిమజ్జనానికి తరలించారు. శ్రీ వరసిద్ధి వినాయక 21వ నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఎస్సీపేటలో ఉత్సవ కమిటీ సభ్యులు 15 అడుగుల గణనాథుణ్ణి నెలకొల్పారు. 14 రోజుల పాటు విశేష పూజలు చేశారు. గణనాథుని పందిరి వద్ద భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. నవరాత్రులు ముగిసిన అనంతరం తీన్మార్ డీజే డ్యాన్సుల మధ్య గణనాథుణ్ణి గ్రామంలో ఊరేగించి నిమజ్జనం చేశారు. పిల్లలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. చవితి ఉత్సవాలకు సహకరించిన స్థానికులకు ఎస్సీపేట యువత ధన్యవాదాలు తెలిపారు. జై గణేష. 2003 నుంచి ప్రారంభం చేశామండి వినాయక చవితి. ఇప్పటికి 21 సంవత్సరం జరిగింది. అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్ గా చేసుకుంటూ వచ్చాం. ఇక్కడి నుంచి మమ్మల్ని ప్రోత్సహించి ఆదరణ చేసిన వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. ఇంకోది, మేము గట్టిగా అయితే ఒక కుటుంబం నుంచి 10 మందికి బయలుదేరాం. ఈ ఏళ 100 మందికి తీరాం. మాకు ఆదరించిన సీడి గారు, ఊరు స్వామి గారు, తర్వాత పట్టపల్లి సందీప్ గారు, చరణ్ గారు, ఇలాగా ఒకరి తర్వాత కొండ సత్య గారు, మెయిన్ సైట్ ఇచ్చింది కొండ సత్య గారు. ఆయన కానీ ఇలా స్టార్ట్ చేసి ఈ రోజు ఎంత ఎత్తుకెళ్ళాం. ఇక రోజు ఇక్కడి నుంచి ఇంకా పెరగాలని, ఆ భారీ ఎత్తున చేయాలని జై శ్రీరామ్, జై గణేష. జగ్గంపేటలోని మన ఎస్సీపేటలో భారీ ఎత్తున గణేష్ పెట్టామండి. అలాగే 21 సంవత్సరం మేము అనుకోలేదు ఇంత భారీ ఎత్తు బొమ్మ పెడతామని. అలాగే మాకు సహకరించిన వ్యక్తులు పట్టపల్లి సందీప్ గారు, సూర్యకిరణ్ గారు, కంబలాల శ్రేణి గారు, పూరి స్వామి గారు, ల్యాండ్ ఇచ్చిన మరి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ బాలయ్య గారి రామకృష్ణారావు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా కావాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు షఫీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాకపోయినప్పటికీ తన సొంత ఖర్చులతో గ్రామ అభివృద్ధికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారని, ఆయన సేవలు గ్రామానికి మరిన్ని కావాలని షఫీ అన్నారు. రామకృష్ణారావు మంగళపర్తికి తన సొంత అతనికి గవర్నమెంట్ డబ్బులు రాకున్న తన సొంత డబ్బులతోని మొత్తం సీసీ రోడ్డు, డ్రైనేజ్ వరకు తన అభివృద్ధి మంగళపర్తికి అభివృద్ధి చాలా చేస్తుండు. ఇసుంటి సర్పంచ్ మంగళపర్తికి
ఎనలేని సర్పంచ్. ఇసుంటి కార్యక్రమం మన బాలయ్య రామకృష్ణ చాలా అభివృద్ధి చేస్తున్నాడు. ఇసుంటి సర్పంచ్ మళ్ళీ మాకు రావాలని మేము చాలా కోరుకుంటున్నాము. ఇసుంటి వెల్దుర్తి మండలంలో 24 గ్రామాల్లో ఇసుంటి సీసీ రోడ్డు వేయడం మన బాలయ్య రామకృష్ణారావు చాలా అభివృద్ధి కార్యక్రమం ఇది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు మాజీ మంత్రి పడాల అరుణమ్మ కుమారుడు పడాల శరత్ కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం విజయనగరం జిల్లా గజపతి నగరంలోని వారి స్వగృహం వద్ద ఉంచారు. పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చి శరత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్థం కొంత సమయం ఉంచి అనంతరం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో జగదీష్ అనే ధరణి కంప్యూటర్ ఉద్యోగి 2019 నుండి 2020 వరకు 36 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిని తన కుటుంబ సభ్యులు మరియు ఇతరుల పేరున నమోదు చేసిన అవినీతి కుంభకోణంలో హుజూర్ నగర్ రెవెన్యూ అధికారుల పనితీరు రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది. 36 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిని ధరణిలో సైట్లో నమోదుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో రెవెన్యూ శాఖలో అవినీతి మరీ మితిమీరిందని, తహసీల్దార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిందని రైతులు మరియు సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకు సహకరించిన అధికారులందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని హుజూర్ నగర్ ప్రజలు కోరుతున్నారు. హుజూర్ నగర్ మండలంలోని బూర్గడ్డ రెవెన్యూ గ్రామం మరియు హుజూర్ నగర్ రెవెన్యూ శివార్లో 36 ఎకరాల 23 గుంటలు అప్పుడు 2019 సంవత్సరంలో పనిచేసిన వత్సవాయి జగదీష్ అనే కంప్యూటర్ ఆపరేటరు నేరుగా ఈ ధరణి సిస్టంలో వాళ్ళ సోదరి వత్సవాయి సోదరి ఎవరు ఇంకొకరు వ్యక్తి పచ్చిపాల ప్రియాంక, ఈ రెండు ఏమో బూరుగడ్డలు, అండ్ వాళ్ళ తల్లి వత్సవాయి ఇందిర, ఈమె హుజూర్ విలేజ్లో మొత్తం అన్ని కలిపి 36 ఎకరాల 23 గుంటలు ధరణిలో ప్రభుత్వ భూమిని అంటే ఖాళీ ఉన్న ఎక్స్టెంట్ అంటే సేద్యానికి పనికి అన్కల్టివేషన్ ల్యాండ్ను వాళ్ళు నమోదు చేసిండు. దీన్ని మన కలెక్టర్ గారు ఫిర్యాదు వారికి అందినప్పుడు మాకు విచారించమని ఆదేశాలు ఇస్తే దాన్ని విచారించి నివేదిక పంపడం జరిగింది. వాటిని కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్పై తక్షణ చర్యలు తీసుకుని పట్టాయి. అలాగే అది కూడా తిరిగి ఈ నెల 21వ తేదీన కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్లో డాక్టర్ పట్ల తన ప్రవర్తనకు ప్రాయశ్చిత్తంగా గుడారిగుంటలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కాగా ఎమ్మెల్యేకు మద్దతుగా దీక్షలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండల అట్లప్రగడ గ్రామానికి చెందిన నరెడ్ల వీరారెడ్డి తన భూమిని అక్రమంగా లాక్కొని డాక్యుమెంట్ కూడా తన దగ్గరే పెట్టుకుని వీరారెడ్డి భార్య పేరు మీద మార్చుకున్నాడని పట్టణంలోని ఎమ్మెల్యే కొలికపూడి క్యాంపు కార్యాలయం వద్ద వెంపాడి ఆదాం అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందజేశారు. ఏకొండూరు రెవెన్యూ అధికారులు, తిరువురు
ఆర్డీఓ దీనిపై వివరణ ఇవ్వాలని, దాదాపు వీరారెడ్డి బాధితులు 50 మంది ఉన్నారని, మరో 2-3 రోజుల్లో వారికి న్యాయం చేయాలని, లేని పక్షంలో బాధితులతో కలిసి వీరారెడ్డి ఇంటి ముందు కూర్చొని నిరసన తెలుపుతానని ఎమ్మెల్యే కొలికపూడి వెల్లడించారు. ఈ పెద్ద ఆయన పేరు వెంపాటి ఆదాం గారు, తండ్రి పేరు సుబ్బయ్య గారు. ఈయనకి 2009లో అప్పటి ప్రభుత్వం ఎస్ఐండ్ భూమి ఇచ్చింది. 2009లో వెంపాటి ఆదాం గారికి ప్రభుత్వం ఎస్ఐండ్ భూమి ఇచ్చింది. ఎక్కడ? తిరువూరు నియోజకవర్గం, ఏ కొండూరు మండలం, అట్లప్రగడ గ్రామంలో. ఈ ఎస్ఐండ్ భూమిని అట్లప్రగడ వైఎస్ఆర్సీపీ నాయకుడు వీరారెడ్డి లాక్కొని డాక్యుమెంట్ కూడా ఆయన దగ్గరే పెట్టుకొని ఈ భూమిని వెంపాటి ఆదాం గారికి ప్రభుత్వం అసైన్ చేసిన భూమిని అట్లప్రగడ వీరారెడ్డి గారు ఆయన భార్య పేరు మీదకి మార్చుకున్నాడు. నేను వరుసగా 3 రోజులుగా అట్లప్రగడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు వీరారెడ్డి ప్రజల నుంచి ఎన్ని రకాలుగా ఎన్ని భూములు లాక్కున్నాడో రోజు చెప్తున్నాము. ఈరోజు ఇది ఈ వెంపాటి ఆదాం గారు హైదరాబాద్ తిలక్ నగర్ అభయ బీబీసీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 1.5 ఏళ్ల వయసున్న చిన్నారి ఆరాధ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ మృతికి కారణమైన అభయ ఆసుపత్రి డాక్టర్లు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి ఆమె మృతికి కారణమైన డాక్టర్లను రక్షించడానికి పాప ప్రాణం ఖరీదు 3 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందించడానికి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మృతి చెందిన తర్వాత సెటిల్మెంట్ రూపంలో చేతులు దులుపుకుంటున్నారని, దీనిపై వైద్య శాఖ మంత్రి మరియు అధికారులు ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అసలు ఎక్కువ ఏం లేదు, ఆమెకు మామూలుగా ఫీవర్ ఉంది. మీరు ఏమవుతారు? పాప ఫాదర్ని, పాప ఆమె కండిషన్ కూడా బాగా సీరియస్గా కూడా లేదు. మనం ఫీవర్ ఇట్లా ఉన్నది తీసుకురావడానికి వచ్చి అంత సంతోషంగా ఉన్నదే ఏం మేనేజ్ చేయాలి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఆర్టీసీ అధికారులే బస్సులో మందుపాటి చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి తొర్రూరు వెళ్లే బస్సులో 10 మంది ఆర్టీసీ అధికారులు మద్యం సేవించారు. వీరితో పాటు కండక్టర్ కూడా మద్యం సేవించడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి మందుబాబులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఓకే రైట్. మీ పేరేనా? యాకాంరావు. ఎవరు? తొర్రూరా? తొర్రూరు డిపోయేనా? జయదిరోడ అవుతుంది బండి? జయదిరోడ అవుతుందా? మీరు తాగిరా? నువ్వు తాగినావు కన్నా? నువ్వు వీడియో ఉంది ఇలా బండి పోలీస్ స్టేషన్ ఇంకొకటి పెగ్గేస్తావు. నీకు చెప్పాలి, నీకు ఓడక కావాలి, నీకు ఓడక కావాలి. ఓరికెవరు ఏం చేస్తురా? మందేంది మంది ఆగొచ్చా ఇట్లా? ఎవరు పెట్టు ఆయన ముఖం మీద పెట్టు. చూడు ఆర్టీసీ వాళ్ళేనా వీళ్ళంతా? ఇవే ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.